Hi friends, welcome to Drona. We are discussing the chapter of concept of supply. Right? Just we completed the chapter of introduction to GST. Now in the second chapter we are going to discuss the concept of supply. As we know that GST levied on supply of the good or service. Is it clear? That is, to levy GST, there should be a supply of good or service. Then what is the meaning of the supply? Right? Generally, we are saying that wherever there is a supply of the good or service, there we are liable for payment of GST. Then what is the meaning of the supply? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇవి సప్లై అవుతాయి లేదో చెప్పండి. రైట్, సపోజ్ మీరే స్టేషనరీ ఐటమ్స్ సేల్ చేస్తున్నారమ్మా. ఒక పర్సన్ వచ్చి బ్యాగ్, స్టేషనరీ ఐటమ్తో పాటు స్కూల్ బ్యాగ్ సేల్ చేస్తున్నారు. ఒక పర్సన్ వచ్చి బ్యాగ్ అడిగాడు, ఎంత అని 600 రూపీస్ అన్నారు. ఆ పర్సన్ 500 రూపీస్కి ఇస్తారా అని చెప్పని అడుగుతుంటే సరే 500 రూపీస్ సేల్ చేశారు. రైట్, ఇది సప్లై అవుతుందా లేదా? జిఎస్టీ పే చేయాలా వద్దా? పే చేయాలా? సప్లై అవుతుందా? రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఆన్సర్ చెప్పట్లా, తర్వాత మీరే చెప్తారు. మరి రెండో క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. సపోజ్ మీరే ఉన్నారమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్, సార్ మీరు స్టూడెంట్, మా మార్కెట్కి వెళ్ళారు, దాని షాపింగ్ అని వెళ్ళారు. రైట్, 2 బ్యాగ్స్ పర్చేస్ చేశారు, ఇంటికి తీసుకొచ్చారు. 1+1 ఆఫర్ ఉంది అనుకుందాం. టోటల్ 1000 రూపీస్ బ్యాగ్, 1+1 ఆఫర్ ఉంది, ఇంటికి తీసుకొచ్చారు. మీ పక్కెట్లో మీ ఫ్రెండ్ ఉన్నారు. తను అంటున్నాడు, అదేంట్రా ఎప్పుడు మనం కొన్న 2 కొంటాం కదా, నీకోటి నాకోటి అన్నప్పుడు, ఇదిగోరా బాబు 1+1 ఆఫర్ ఉంటే నాకు బ్యాగ్ నీకో బ్యాగ్, బట్ 500 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న. రైట్, దానికి ఏమైనా బ్యాగ్ తీసుకున్నారమ్మా, 500 రూపీస్ ఇచ్చారు. సప్లై అవుతుందా? ఇస్ ఇట్? మరి ఇంకో ఎగ్జాంపుల్ తెలియదమ్మా, చూద్దాం సప్లై అవుతుందా లేదు, ఎందుకంటే వాటిపైన జీఎస్టీ ఛార్జ్ చేస్తా అంటున్నాం కదా. వీటన్నిటికి మళ్ళీ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సప్లై అవుతాయి లేదని నాకు క్వశ్చన్ మార్క్ అమ్మ. నెంబర్ 3, సపోజ్ ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర నుంచి లంచ్ పంపిస్తున్నారమ్మా. మేడం నీట్గా పులిహార చేసి పంపిస్తున్నారు. తీసుకొస్తుంటే మధ్యలో మన ఫైనాన్స్ మినిస్టర్ ఆపారు. సార్, మేడం స్టాప్, ఏం చేస్తున్నారు? మా సార్ క్లాసెస్ చెప్తున్నారండి, పులిహార తీసుకెళ్తున్నాను. రైట్, మరి సప్లై చేస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఎ సప్లై, లైబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ పే చేయమన్నారమ్మా. పే చేస్తారా? అడిగే ధైర్యం ఉందంటారా? తర్వాత సంగతి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సప్లై అవుతుందా లేదా? ఇస్ ఇట్? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వేరియస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు అయినా అమ్మ ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఎప్పుడు లెవీ చేసేవాళ్ళం అంటే ఒక్కో దానికి ఒక లెవీ పాయింట్ ఉండేది. ఎక్సైజ్ డ్యూటీ అంటే మ్యానుఫ్యాక్చర్ మీదని, సర్వీస్ ట్యాక్స్ అయితే సర్వీసెస్ మీదని, వ్యాట్ అనేది ఇంట్రాస్టేట్ సేల్ మీద అని, సిఎస్టీ అనేది ఇంట్రాస్టేట్ సేల్ మీద అని చెప్పని కమర్షియల్ వర్డ్స్ వాడేవాళ్ళం. సేల్, పర్చేస్, మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ అని. బట్ జిఎస్టీ అనేది సప్లై అనే వర్డ్ వాడేటప్పటికి అది ఎంతవరకు కమర్షియల్ వర్డ్ అనేది మనకు తెలియట్లేదు. దట్ ఈస్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు ప్రజ్యూమ్ వెదర్ ఇట్ ఇస్ అ సప్లై ఆర్ నాట్. ఇంకా సిల్లీగా మాట్లాడాలి అంటే, నువ్వు క్లాస్లో నోట్ చేసుకుంటున్నావు, బ్యాక్ బెంచ్ నుంచి నీ ఫ్రెండ్ కదా, రేపు పెన్ను రా అని చెప్పాను, నువ్వు ఇలా విసిరేసావు. రైట్, ఇలా పెన్ను ఇలా విసిరేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళ క్యాచ్ పట్టుకున్నారు. స్టాప్, ఏం చేస్తున్నారు? సార్ మా ఫ్రెండ్ పెన్ అడుగుతున్నాడు సార్, ఇస్తున్నావు కదా, సప్లై జిఎస్టీ ఇవ్వాలా? మా క్వశ్చన్ వేస్తూ ఉంటే సిల్లీగా అనిపించచ్చమ్మా. బట్ రిమెంబర్, యూ డోంట్ నో దట్ జిఎస్టీ లెవైడ్ ఆన్ సప్లై, దెన్ విచ్ ట్రాన్సాక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ సప్లై. ఏ ట్రాన్సాక్షన్ మనం సప్లై అంటాం తెలియాలి. ఎందుకంటే పొరపాటున ఆ ట్రాన్సాక్షన్ సప్లై అయిందనుకోండి, డిపార్ట్మెంట్కి జిఎస్టీ అడిగేటువంటి రైట్ వస్తుందమ్మా వాటి మీద. కాబట్టి ఎలాంటి వాటిని సప్లై అంటారు, ఎలాంటి వాటిని సప్లై అనరు, టోటల్ క్లారిటీ ఈ చాప్టర్లో మనకు వస్తుంది. ఇస్ క్లియర్? సో దట్ ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తాం చూడండి. ఫస్ట్ వన్, సెక్షన్ 7, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. అసలు సప్లై అంటే ఏంటి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పైన జిఎస్టీ ఉంటుంది అనేది సెక్షన్ 7లో డిస్కస్ చేస్తాం. రైట్, తర్వాత సెక్షన్ 8, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 మ్యాటర్స్ ఉన్నాయి. నేను వాటన్నిటిని స్టార్ట్ చేసి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్లో నేను లేను. జస్ట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ సెక్షన్ 7 అంతే. ఫస్ట్ సప్లై అంటే ఏంటో నేర్చుకుందాం, తర్వాత చూద్దాం రిమైనింగ్. మళ్ళీ వీటన్నిటిని రివైజ్ చేసుకొని ఒకసారి సమ్అప్ చేసుకుంటామా లేదనే తర్వాత ఇష్యూ. ఫస్ట్ సెక్షన్ 7 సప్లై అంటే నాకు తెలియాలి. ఇస్ క్లియర్? మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. సార్ డైరెక్ట్గా సెక్షన్ 7తో స్టార్ట్ చేశారు, మరి సెక్షన్ 1 నుంచి కదా మీరు నేర్పిస్తానన్నారు. గుడ్, సెక్షన్ 1 నేర్పించేస్తున్నాం, జాగ్రత్తగానండి. దిస్ యాక్ట్ ఈస్ నోన్ యాజ్ సెంట్రల్ గుడ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017. అయిపోయింది సెక్షన్ 1 అంతే మా సెక్షన్ 1. దిస్ యాక్ట్ ఈస్ నోన్ యాజ్
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 అయిపోయింది. మరి సెక్షన్ 2 ఏంటి సార్? డెఫినేషన్స్ పార్ట్ అన్న. ప్రతి చాప్టర్లోనూ ఒక 4-5 డెఫినేషన్స్ నేర్చుకుంటూ వెళ్తాం. ఇస్ క్లియర్? సో దట్ సెక్షన్ 2లో మనం క్లియర్గా డెఫినేషన్స్ నేర్చుకుంటాం. అంటే సెక్షన్ 1, సెక్షన్ 2 ఈజ్ ఓవర్. మరి 3, 4, 5, 6 ఇవి మనకు సిలబస్లో లేవు. సెక్షన్ 3, 4, 5, 6 అనేటివేమో పవర్స్ ఆఫ్ ఆఫీసర్స్. ఏంటవి? పవర్స్ ఆఫ్ ఆఫీసర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్స్ హైరార్కీ ఎలా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే జిఎస్టీ డిపార్ట్మెంట్లో కూడా అమ్మ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది. లో లెవెల్లో ఎవరుంటారు, హై లెవెల్లో ఎవరుంటారు, కమిషనర్స్, ఇన్స్పెక్టర్స్, ఆఫీసర్స్, వీళ్ళందరూ ఎలా వాళ్ళ పవర్స్ని డెలిగేట్ చేసుకున్నారు ఒక్కొక్కరికి అనేది సెక్షన్ 3, 4, 5, 6 డీల్ చేస్తుంది. బట్ అది మనం ఇంటర్మీడియట్ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే డైరెక్ట్గా దేంతో స్టార్ట్ చేస్తున్నాం మనం? సెక్షన్ 7 మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. ఇస్ క్లియర్? మరి ఆ సెక్షన్ 7తోనే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి సార్, మళ్ళీ ఇక్కడ ఏవో సెంటెన్సెస్ ఉన్నాయి కదా సార్, మీరు వీటన్నిటి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు కదా, అలాగే వచ్చింది. మరి చూడండి, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై సెక్షన్ 7ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. సెక్షన్ 7.1 అని, 7.2 అని, 7.3 అని. ఇందులో సెక్షన్ 7.1 డిస్కస్ చేస్తున్నానమ్మా. అందులో ఏ అంటే ఇదేంటిది? సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 క్లాస్ ఏ డిస్కస్ చేయబోతున్నాం. సప్లై అంటే ఏంటో చెప్తుంది. All forms of the supply of the goods or services for a consideration by a person in the course or furtherance of the business, it would amounts to a supply. ఈ ట్రాన్సాక్షన్ని సప్లై అంటారంటమ్మా. గుర్తుపెట్టుకోండి, మహా అంటే ఒక 2-3 లైన్ సెంటెన్స్ లేదు. ఈ సెంటెన్స్ మీద మనం ఒక 2 hours అన్న టైం స్పెండ్ చేస్తాం జస్ట్ ఇది ఒక సెంటెన్స్ మీద. అంటే క్లియర్గా సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 క్లాస్ ఏ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈ 7.1 డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్స్ కదా, రైట్? సో మరి చెక్ చేయండి. సెక్షన్ 7 ఏం చెప్తుంది? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్ ఆర్ సర్వీసెస్ బై ఎ పర్సన్ ఫర్ ఎ కన్సిడరేషన్ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ వుడ్ అమౌంట్స్ టు ఎ సప్లై అని చెప్పింది. అంటే ఇప్పుడు సెక్షన్ 7.1 ప్రకారం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సప్లై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ఏ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్. దేర్ షుడ్ బి ఏ supply of good or service. Number 2, such a supply should be for a consideration. So supply should be made for a consideration. And third one, such a supply should be made in the course or furtherance of the business. Business చేసే క్రమంలో ఆ సప్లై చేసి ఉండాలి. And fourth one, such supply should be made by a taxable person. And fifth one, such supply should be a taxable supply. ఈ 5 కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే సెక్షన్ 7.1 ప్రకారం సప్లై అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బి సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఫర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ బై ఏ పర్సన్. బై ఏ పర్సన్ అంటే ట్యాక్సబుల్ పర్సన్, అండ్ టోటల్ ఇట్ షుడ్ బి ఏ ట్యాక్సబుల్ సప్లై. ఈ సెంటెన్స్ని ఇంకొంచెం ఎలాబొరేట్గా ఇక్కడ చెప్పినాను. చూడండి, 7.1 ఫస్ట్ ఏమని చెప్తున్నానమ్మా? దే షుడ్ బి ఏ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ అని అంటున్నాను. నెంబర్ 2, కన్సిడరేషన్ ఉండాలి అంటున్నాను. నెక్స్ట్, సప్లై షుడ్ బి మేడ్ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే బిజినెస్ చేసే క్రమంలో ఆ ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఫోర్త్ వన్, సప్లై అనేది ట్యాక్సబుల్ పర్సన్ చేసి ఉండాలి. సార్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు? ఏ పర్సన్ అయితే జిఎస్టీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన ఆబ్లిగేషన్ ఉందో వాళ్ళని ట్యాక్సబుల్ పర్సన్ అంటాం. ఏంటది? జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన ఆబ్లిగేషన్ ఉందో వాళ్ళని ట్యాక్సబుల్ పర్సన్ అని అంటాం. అంటే సింపుల్గా ఏంటి, ఎవరికైతే 20 lakhs కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళంటే రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలా, కాబట్టి వాళ్ళ ట్యాక్సబుల్ పర్సన్ అనొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, 20 lakhs క్రాస్ కాకపోయినా వాలంటరీగా రిజిస్ట్రేషన్ అప్లై చేసుకొని ట్యాక్స్ పే చేస్తూ ఉంటారమ్మ. అలాంటి వాళ్ళని కూడా ట్యాక్సబుల్ పర్సన్ అని అంటాం. అండ్ నెక్స్ట్, ట్యాక్సబుల్ సప్లై. సో ట్యాక్సబుల్ సప్లై అంటే జిఎస్టీ యాక్ట్ ప్రకారం వేటిని అయితే ట్యాక్సబుల్ అని చెప్పారో వాటిని ట్యాక్సబుల్ సప్లై అంటే, ఎగ్జామ్ సప్లైస్ని పక్కన పెట్టామంటే రిమైనింగ్ అన్ని ట్యాక్సబుల్ సప్లైస్. ఇలా ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సపోజ్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ వస్తానమ్మా, చెప్పండి. మరి ఫస్ట్ వన్ ఏం మాట్లాడదాం మనం? మీరే ఫస్ట్ బ్యాగ్ సేల్ చేస్తున్నారని అనుకున్నాం. మీకే స్టేషనరీ షాప్ ఉంది, బ్యాగ్ అమ్ముతూ ఉన్నారు. మరి ఇది సప్లై అవుతుందా లేదా అంటే, ఫస్ట్ దే షుడ్ బి సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్. కండిషన్ సాటిస్ఫై అయిందా? మీరు బ్యాగ్ అమ్మడం ఏంటి? గుడ్.
నెంబర్ 2, సప్లై షుడ్ బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. అమ్మారుగా 500కి, రైట్. నెంబర్ 3, బిజినెస్ చేసే క్రమమేగా, మనది స్టేషనరీ షాప్ అన్నప్పుడు అవి అమ్ముతున్నామంటే వ్యాపారం చేసే క్రమంలోనే కదా మనం అమ్మాము. ఎస్. నెక్స్ట్, ట్యాక్సబుల్ పర్సన్. మీ షాప్కి 20 lakhs కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది అనుకుందాం. సో ద ట్యాక్సబుల్ పర్సన్. అండ్ బ్యాగ్స్ ట్యాక్సబుల్ సప్లై, అవి ఎక్కడ ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయలేదు. 5 కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి నువ్వు సేల్ చేసినటువంటి బ్యాగ్ ఈ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుంది. సప్లై కాబట్టి వాటిపైన ఏ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లై అవుతుందో ఆ రేట్ ఆఫ్ జిఎస్టీతో గవర్నమెంట్కి నువ్వు పే చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? మరి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, సపోజ్ మా మేడమే నాకు ఫుడ్ తీసుకొస్తూ ఉంటే డిపార్ట్మెంట్ మధ్యలో ఏమడిగారమ్మా, జిఎస్టీ పే చేయమని అడిగారా? అదేనన్న, పులిహోర మీద జిఎస్టీ ఇలా అడిగారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మా మేడం నాకు గూడ్ కానీ సర్వీస్ కానీ సప్లై చేస్తున్నాను అనుకున్నాను, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ అనుకున్నాం. సెకండ్ వన్ ఏంటి, నేను కన్సిడరేషన్ డబ్బులు ఏమి ఇవ్వను. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ వన్, అదేమైనా బిజినెస్ చేసే క్రమమా అమ్మ? కాదు కదా, మా మేడం ఏంటి అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందమ్మా. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్, కాబట్టి అది సప్లై కాదు. ఇస్ క్లియర్? అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నాం, ఏంటది, మార్కెట్కి వెళ్ళావు 2 bags కొని తెచ్చుకున్నావు, బాగానే ఉంది. నీ ఫ్రెండ్కి ఒకటి ఇచ్చి 500 తీసుకున్నావు. ఇది బిజినెస్ ఇది సప్లై అవుతుందా అని అంటే, ఫస్ట్ నువ్వు బ్యాగ్ నీ ఫ్రెండ్కి ఇచ్చి 500 తీసుకున్నావు, అంటే గూడ్ ఇచ్చావు, కన్సిడరేషన్ 500 కూడా వచ్చింది. బట్ ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్సా? నువ్వేదో పర్సనల్గా కొని తెచ్చుకొని నీ ఫ్రెండ్కి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నావు, అది నువ్వు వ్యాపారం చేసే క్రమంలో చేస్తున్న యాక్టివిటీ కాదు. అలాంటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ సప్లై కాదు, రైట్. మనం జనరల్గా ఏదైనా సరే ఎక్కడికైనా టూరిజంకి అలా వెళ్తూ ఉన్నప్పుడు మంచి పెయింటింగ్స్ అవి ఇవి తీసుకొచ్చి మన వాళ్ళకి మనం సేల్ చేస్తూ ఉంటాం అమ్మా. ప్రాఫిట్ చేయాలనేది ఏం కాదు, వాళ్ళ కోసం కొని ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకుంటాం. ఎంత పడిందిరా అంటే 2 lakhs 3 lakhs అంటూ ఉంటారు, నీకోసం అయితే ఇచ్చానరా అంటూ ఉంటే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, రైట్. సో దట్ అలా తీసుకున్నాం అనుకోండి, అది ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఏం కాదు. ఎందుకు, నీ ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని నువ్వు డెలివరీ చేసి మనీ తీసుకున్నావు అంటే ఇట్ ఇస్ నాట్ ద బిజినెస్, అంతేనా? రైట్. చెప్తున్నాము ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మన వీధి చివర టీ షాప్ టిఫిన్ షాప్ చిన్న షాప్ ఉందమ్మా. చిన్న షాప్ అని మెన్షన్ చేస్తున్నాం. వెళ్ళాం, టీ తాగాం, ఒక 7 rupees ఇచ్చాం. సప్లై అవుతుందా లేదా? ఫస్ట్ అక్కడ టీ టిఫిన్ తీసుకున్నామంటే దెర్ ఇస్ ఎ సప్లై, అంటే గూడ్ కానీ సర్వీస్ కానీ ఉంది. నెంబర్ 2, కన్సిడరేషన్ ఉందా? ఎస్, టీకో టిఫిన్కి డబ్బులు ఇస్తున్నాం. థర్డ్ వన్, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్సా కాదా? ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఉందా అక్కడ? ఉందమ్మా. ఏం బిజినెస్ అంటే ఏదో ఎలక్ట్రికల్ గూడ్స్ని సేల్ చేయడము, ఇంకా బిగ్ సైజ్ ఆఫ్ ద బిజినెస్ చేయడం అనేది కాదు. కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా? టీ టిఫిన్ అమ్ముతున్నారు, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఉందా అంటేను ఎస్. మరి ఫోర్త్ వన్ ఏంటి, ట్యాక్సబుల్ పర్సన్ అయి ఉండాలి. మరి ఆ పర్సన్కి 20 lakhs కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ ఉందంటే, నేను అందుకే చెప్పాను చిన్న బిజినెస్ పర్సన్ అన్నాను. అతను 20 lakhs కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ లేదమ్మా. అంతకన్నా ఎక్కువ టర్న్ ఓవర్ లేదు అని అంటే తను ట్యాక్సబుల్ పర్సన్ కాదు. ట్యాక్సబుల్ పర్సన్ కాదు అన్నప్పుడు ఇది సప్లై కాదు. సార్ మరి పైన 3 conditions సాటిస్ఫై చేస్తుంది కదా? 3 conditions కాదమ్మా, టోటల్ 5 conditions సాటిస్ఫై అయితేనే ఆ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుంది. సో దట్ ఆ చిన్న షాప్ దగ్గర నేను వెళ్ళి టిఫిన్ టీ తీసుకొని మనీ పే చేస్తుంటే అది సప్లై కావట్లేదు. ఎందుకు? తను ట్యాక్సబుల్ పర్సన్ కాదు కాబట్టి. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంచి రెస్టారెంట్, ఒక 3 star హోటల్ 5 star హోటల్కి వెళ్ళి అక్కడ నేను టిఫిన్ తీసుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ అదే ట్రాన్సాక్షన్ సప్లై అవుతుంది అంటే ఎస్. ఎందుకు? సప్లై ఆఫ్ ద సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఉంది, ఆ హోటల్ పర్సన్ ట్యాక్సబుల్ పర్సన్. ఎందుకు? నేను 3 star హోటల్ 5 star హోటల్ అంటున్నాను. జనరలీ ద టర్న్ ఓవర్ విల్ బి మోర్ దెన్ 20 lakh rupees. సో దట్ ఈజ్ అ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్యాక్సబుల్ సప్లై. ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, liable for payment of GST. Is it clear? మరి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక పర్సన్కి హెల్త్ బాగాలేదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఏదో సర్జరీ జరిగింది, 5 lakhs బిల్ అయింది. ఇప్పుడు మనం GST పే చేయాలా వద్దా అంటే, ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు, సర్వీస్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఏంటి, కన్సిడరేషన్ ఉండాలి, 5 lakhs బిల్ కన్సిడరేషన్ ఉంది. థర్డ్ వన్, ఫర్దర్నెస్ ఆఫ్ ద బిజినెస్ ఉండాలి. హాస్పిటల్స్ బిజినెస్ చేసే క్రమంలోనే సర్వీస్ ఇస్తున్నాయమ్మా, అది వ్యాపారమే. అండ్ ఫోర్త్ వన్, ట్యాక్సబుల్ పర్సన్ అంటే మైట్ బి ద టర్న్ ఓవర్ మోర్ దెన్ 20 lakh rupees. అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్, ట్యాక్సబుల్ పర్సన్ అంటే ట్యాక్సబుల్ సప్లై అంటే కొన్ని చెక్ చేసుకోవాలమ్మా, కొన్ని హెల్త్ కేర్ సర్వీసెస్ పైన GST పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉన్నారు. అంటే అది ట్యాక్సబుల్ సప్లైగా నోటిఫై చేయలేదు. సో ట్యాక్సబుల్ సప్లై నోటిఫై చేయాల్సిన అవసరం కాదమ్మా, ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాక్సబుల్ సప్లై యాజ్ పర్ ద GST Act.
అంటే 5th కండిషన్ సాటిస్ఫై చేయలేదు, 4 కండిషన్ సాటిస్ఫై అయినా. మరి ఇప్పుడు టోటల్కి ట్రాన్సాక్షన్ సప్లై అవుతుందంటే నో, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఇండియాలో జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే జిఎస్టీ లివే చేయాలి వాటి మీద అంటే అది సప్లై అయి ఉండాలి. అది సప్లై అవ్వాలంటే ఇక్కడ చెప్పిన 5 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్, సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ సర్వీస్. నెంబర్ 2, సప్లై ఫర్ కన్సిడరేషన్. నెంబర్ 3, సప్లై ఇన్ ది కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్. And supply should be made by a taxable person. And 5th one, there should be a taxable supply. Only on satisfying of all these 5 conditions, there we can say that it is as a supply. Thereupon the concerned supplier is liable for payment of GST to the government. Is it clear? ఈ 5 పాయింట్స్ని ఏ సెక్షన్ నుంచి మనం డిరైవ్ చేసాం? సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏలో జాగ్రత్త దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకు 5 సెంటెన్సెస్ వచ్చాయి. అంతేనా? మరి 5 సెంటెన్సెస్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పారమ్మా? దేర్ షుడ్ బి సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్. దట్ ఈస్ సప్లై ఇంక్లూడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఫస్ట్ వన్ చూడమ్మా, సప్లై ఇంక్లూడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ సర్వీస్ అని అంటున్నాం. మరి ఇక్కడ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై అంటే ఏంటి? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్ ఇంక్లూడ్ నెంబర్ 1 సేల్ అండ్ ట్రాన్స్ఫర్, నెంబర్ 2 బార్టర్ అండ్ ఎక్స్చేంజ్, నెంబర్ 3 లైసెన్స్, లీజ్, రెంటల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్. అంటే ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్ని కూడా గవర్నమెంట్ చెప్పచ్చు. ఈరోజు వరకు ఏంటి, వీటన్నిటిని కూడా సప్లై అంటారు, ఇవి కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సప్లై అని అంటున్నారు. సరే, సేలు ట్రాన్స్ఫర్ రెండు సప్లై అవుతాయి. ఎస్, అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైనా ఒక వస్తువు అమ్ముతూ ఉంటే జనరల్గా మనం సేల్ అంటాం కదా, మరి ఆ సేల్ని సప్లై అనొచ్చు అంటే ఎస్, యాక్ట్లో చెప్పారు. రైట్, వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ సప్లై ఇట్ ఈస్ సేల్. సరే, ఎప్పుడు ఒక ట్రాన్సాక్షన్ సేల్ జరిగిందని మీరు చెప్తారు, సేల్ జరిగిందా లేదని ఎలా చెప్తారు? ఏమన్నా సార్, అమ్మితే డబ్బులు వస్తాయి, సేల్ జరిగినట్టుగా సార్. గుడ్, రైట్ ఆన్సర్. బట్ సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ రిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడైతే మనకు స్పెసిఫిక్గా సేల్ డెఫినేషన్ ఇవ్వలేదు జిఎస్టీ యాక్ట్లో. సో సేల్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి an agreement in between the buyer and seller. Thereupon the seller has to deliver the goods to the buyer. On delivery of the goods, risks and rewards of the goods has to be delivered to the buyer, and thereupon the buyer will give the consideration to the seller. That is the concept of sale. అంతేనా? బయ్యర్కి సెల్లర్కి అగ్రిమెంట్ ఉండాలి, ఆ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని సెల్లర్ గూడ్స్ని డెలివర్ చేయాలి బయ్యర్కి. దాంతోపాటు రిస్క్లు రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి పాస్ అవ్వాలి, అండ్ బయ్యర్ కన్సిడరేషన్ ఇవ్వాలి. అది సేల్. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని సప్లై అంటాం. అంటే ఏంటి సార్, నేను ప్రైమ్ ఆఫ్ ఫేసి సేల్ని సప్లై అనొచ్చా? ఎస్ అనొచ్చు, అనొచ్చు కాదు, అనాలి. ఆల్వేస్ ఎ సేల్ ట్రాన్సాక్షన్ విల్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఎ సప్లై ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ యాక్ట్. అండ్ నెంబర్ 2, ట్రాన్స్ఫర్ కూడా సప్లై అవుతుంది సార్. ఎస్, మైట్ బి. సార్ ట్రాన్స్ఫర్కి సేల్కి డిఫరెన్స్ ఏముంది సార్? రెండు ఒకటే కదా. గుడ్. ఇప్పుడు సేల్ అంటే కమర్షియల్ యాక్టివిటీ అనేది తెలుస్తుందమ్మా. ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి ఫ్యాక్టరీ ఉందమ్మా, గోడౌన్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు ఫ్యాక్టరీ దగ్గర ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి గోడౌన్లో స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నుంచి ఆ గోడౌన్కి వెళ్ళడం ట్రాన్స్ఫరా సేలా? ట్రాన్స్ఫర్. మరి ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ కూడా ఏమవుతుంది? సప్లై. సార్ ఎవరికి అమ్మట్లే కదా సార్, బట్ యాక్ట్ ఇంటెన్షన్ ఏంటి, దాన్ని కూడా సప్లై, అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సప్లై అంటున్నారు. బట్ అది ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది ఏంటి అని అంటే మనం చెప్పుకున్న 5 కండిషన్స్ని చెక్ చేసుకోవాలి, అండ్ వాటి గురించి ఇంకా ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాం. అంటే సేల్ అనేది సప్లైయే, ట్రాన్స్ఫర్ అనేది కూడా సప్లై. అండ్ తర్వాత ఏంటమ్మా? బార్టర్, ఎక్స్చేంజ్. బార్టర్ అండ్ ఎక్స్చేంజ్ రెండింటినీ కూడా సప్లై అని అంటున్నాం. బార్టర్ సప్లైయే, ఎక్స్చేంజ్ సప్లై. ఇందుకే బార్టర్కి ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ ఏంటి?
బార్టర్కి ఎక్స్చేంజ్కి. ఏం లేదా? ఎక్కడైతే గూడ్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామో, మనం సర్వీస్ ఇస్తే ఎదుటివాడు గూడ్ ఇచ్చాడు, లేదు మనం గూడ్ ఇస్తే ఆ పర్సన్ సర్వీస్ ఇచ్చాడు, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బార్టర్. ఎలా సార్ బార్టర్? ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఉన్నారమ్మా, ఈ పర్సన్ ఫోటోగ్రాఫర్, ఈ పర్సన్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ ఇస్తాడు అనుకుందాం. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, రైట్? వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుంది అనుకుందాం. వీళ్ళిద్దరు కాదమ్మా, వాళ్ళకి ఫోటోగ్రాఫర్కి అవుట్డోర్ క్యాటరింగ్ పర్సన్కి మ్యారేజ్ జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ మ్యారేజ్కి ఈయన ఫుడ్ సప్లై చేశాడు, రైట్? ఈయన మ్యారేజ్కి ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు? ఫ్రీగా వీడియో సర్వీస్ ఇచ్చాడు. ఇదేంటమ్మా ఇది? దీన్నే బార్టర్ అని అంటాం. ఈయన సర్వీస్ ఇస్తే ఈయన గూడు ఇవ్వడం, లేదా సర్వీస్ ఇవ్వడం, రైట్? ఒకరు ఉప్పు ఇస్తే ఇంకొకరు పప్పు ఇవ్వడం, అంతేనా? బార్టర్ అదే కదమ్మా. మరి ఇలా బార్టర్ జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా సప్లై అవుతాయి. అంటే ఏంటి సార్? సపోజ్ సింపుల్ లాజిక్, నా దగ్గర ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయమ్మా, అవన్నీ తీసుకెళ్ళి ఇస్తే ఇప్పుడు సపోజ్ బిగ్ బజార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రొవిజన్స్ ఏమైనా కొనుక్కోండి అని అంటున్నారు. అదేంటి, మా ఇంట్లో పాతబడినటువంటి సామాన్లన్నీ తీసుకెళ్ళి ఇస్తే బిగ్ బజార్ నచ్చిన వస్తువులు కొనుక్కోమంటే బార్టరే కదా. మరి ఇది కూడా సప్లై అంటారు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో బి ఏ సప్లై, రైట్? మరి ఎక్స్చేంజ్ అంటే ఏంటి సార్? బార్టర్కి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉందమ్మా. బార్టర్లో ఏ గూడైనా ఇచ్చి వేరే రకమైన ఏ గూడైనా ఏ సర్వీస్ అయినా తీసుకుంటాం. బట్ ఎక్స్చేంజ్లో ఎప్పుడు ఏ గూడ్ అయితే ఇచ్చావో సిమిలర్ నేచర్ ఆఫ్ గూడ్ తీసుకుంటాం. అంటే ఓల్డ్ కార్ ఇచ్చి న్యూ కార్ తీసుకోవడం, ఓల్డ్ గోల్డ్ ఇచ్చి న్యూ గోల్డ్ తీసుకోవడం, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇలా జరిగేటువంటి ఎక్స్చేంజ్ కూడా ఏంటి? వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ సప్లై. ఆర్ గెటింగ్ మై వర్డ్? సో దట్ సప్లై include number 1 sale and transfer, number 2 barter and exchange also be treated as a supply. మరి ఇంకొక ఫామ్ ఏంటి? లైసెన్స్, లీజ్, రెంటల్. లైసెన్స్, లీజ్, రెంటల్ ఆల్సో బి ఏ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ సప్లై. సార్ లైసెన్స్కి లీజ్కి డిఫరెన్స్ ఏంటి? లైసెన్స్కి లీజ్కి, లైసెన్స్ అనేదమ్మా ఏదైనా ఒక యాక్టివిటీని రిపిటేటివ్ బేసిస్లో నువ్వు చేసుకోవడానికి నీకు ఇచ్చిన పర్మిషన్ లైసెన్స్. ఏదైనా ఒక యాక్టివిటీని రిపిటేటివ్ బేసిస్లో చేయడానికి ఇచ్చిన పర్మిషన్ లైసెన్స్. ఇస్ ఇట్? సపోజ్ నిన్నానమ్మా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్, నాకు ఐసీఐ మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నాకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇచ్చిందమ్మా, లైసెన్స్. అది ఉండడం వల్ల నేనేం చేయగలుగుతున్నాను? సిఏ మెంబర్కి ప్రాక్టీస్ చేయగలుగుతాను. ఇట్స్ క్లియర్, దట్ ఈస్ లైసెన్స్, రైట్? అండ్ సపోజ్ ఒక ఫార్ములా ఉంది, మెడికల్కి సంబంధించిన ఫార్ములా, ఇంకో కంపెనీకి ఆ ఫార్ములాని వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. మైట్ బి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ లైసెన్స్. ఇట్స్ క్లియర్? రిపిటేటివ్ బేసిస్లో నువ్వు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పర్మిషన్, దట్ ఈస్ లైసెన్స్. మరి లీజ్ అండ్ రెంటల్స్ వీటినైతే అలా సపరేట్ చేసి ఏం చెప్పుకోలేమా, జనరల్గా చెప్తాను. మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీని డెలివరీ చేసి కొంత కన్సిడరేషన్ తీసుకోవడం, లేదా లంసమ్ కన్సిడరేషన్ తీసుకోవడం జరిగితే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీజ్ అండ్ రెంటల్స్. Delivery of movable property or immovable property for a consideration, whether such consideration may be lump sum or any otherwise. Is it clear? Such type of lease and rentals also be known as one of the form of supply. ఇలా different forms of supplies ఉన్నాయమ్మా. సో సేల్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా, బార్టర్ని, ఎక్స్చేంజ్ని, లైసెన్స్, లీజ్, రెంటల్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ మనం ఏమనొచ్చు? సప్లైగా అనొచ్చు. ఇస్ క్లియర్? నెక్స్ట్ డెఫినిషన్ ఏంటి? గుడ్ అండ్ సర్వీస్ డిస్కస్ చేద్దాము. జస్ట్ మనం దేంతో స్టార్ట్ చేసాం? సెక్షన్ 7. అందులో సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ ఏంటి? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్ ఆర్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ బై ఏ పర్సన్ ఇన్ ది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ద బిజినెస్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై అని చెప్పారు. ఆ సెంటెన్స్ని జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకు 5 సెంటెన్సెస్ వచ్చాయి, అంతేనా? అందులో ఫస్ట్ సెంటెన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్ ఫార్మ్ ఆఫ్ ది సప్లై ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్. దట్ ఈస్ సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, లీజ్, రెంటల్స్ ఎక్సెట్రా. అంతేనా?
రైట్, రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.